సైడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి 40 రూపీస్ ప్రైస్. ఫైనల్ అయితే దర్శనం అయితే అయిపోయింది అనమాట. దర్శనం టైం నుంచి మాట్లాడుకుంటే ఇక్కడ మన లగేజ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లాకర్స్ ఉన్నాయి కదా వెనకాల. ఇక్కడ జనాలు కన్నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే మనం విజయవాడ నుంచి మధురై ఎలా ట్రావెల్ చేయాలి, ట్రైన్లో మీకు స్లీపర్ క్లాస్లో ఎలా ఉంటుంది, ఏంది మొత్తం బడ్జెట్ ఎంత, మొత్తం అయితే డీటెయిల్గా అయితే ఈ వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నా. 6:30 అవుతుంది టైం వచ్చేసరికి. మీకు ఇంకా చాలా టైం అవుతుంది ట్రైన్ రావడానికి. అయితే మనకి 8:30కి అట్లాగైతే వస్తుంది. ట్రైన్ పేరు వచ్చేసరికి మీకు వీడియో ముందుకెళ్ళి మీకు చెప్తా. వచ్చేటప్పుడు అయితే చెప్తా, ట్రైన్ ఎక్కేటప్పుడు అయితే మీకు చెప్తాను అనమాట. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. ఇప్పుడే ఇందాక విజయవాడ మనకి కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి అయితే దర్శనం చేసుకొని ఇప్పుడైతే ప్రజెంట్ మనం విజయవాడ స్టేషన్లో అయితే ఉన్నాం. గైస్ ఇప్పుడే మన ట్రైన్ నెంబర్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. 10 ప్లాట్ఫామ్ నెంబర్కి అయితే వస్తుందంట ట్రైన్ వచ్చేసరికి. మధురై ట్రైన్ అయితే మనకి ఈ ట్రైన్ పేరు వచ్చేసరికి మీకు మధురై చండీగఢ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. మనకి ట్రైన్ 8:30కి రావాల్సింది, ఇంకా రాలేదు. మనకి 11 ఇప్పుడు వచ్చేసరికి కరెక్ట్గా 8:44 అయితే అవుతుంది అనమాట. ఇంకా రాలేదు. ఇంకా విజయవాడ యాడ్ దగ్గర అయితే ఉంది మనకి. ట్రైన్ అయితే వస్తుంది అనుకోండి. ఇప్పుడు 1 కిలోమీటర్ దూరంలోనే అయితే ఉంది మనకి ట్రైన్ వచ్చేసరికి. ఇంకా ప్లాట్ఫామ్ ఎందుకైతే రాలేదు, 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఇచ్చారు. గైస్ ఫైనల్ అయితే ట్రైన్ అయితే వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసరికి 8:49కి అయితే వచ్చింది. ట్రైన్ అయితే వస్తుంది ఇప్పుడు చూడొచ్చు. ప్లాట్ఫారం 10 మీదకి అయితే వచ్చింది. మన బోగి వచ్చేసరికి S1. ప్రెసెంట్ అయితే టైం వచ్చేసరికి మీకు ఎర్లీ మార్నింగ్ 6:22 అయితే అవుతుంది. ఇప్పుడు కాట్పాడి జంక్షన్కి అయితే మన ట్రైన్ అయితే చేరుకుంది. మనకి కరెక్ట్గా మనకి 2 కల్లా అయితే మనకి చేరిపోతుంది అనుకుంటా మధురై అయితే. ప్రజెంట్ అయితే మనం కాట్పాడి జంక్షన్లో అయితే ఉన్నాం. స్టేషన్ అయితే బాగుంది. ట్రైన్ అయితే ఇప్పుడు మనకి జోలూర్పేట్ జంక్షన్కి అయితే చేరుకుంది. మనకి టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి ఖచ్చితంగా 7:37కి అయితే మనకి చేరుకుంది జోలూర్పేట్ జంక్షన్కి అయితే. మనకి ఒక 40 మినిట్స్ లేట్గా అయితే నడుస్తుంది ట్రైన్ వచ్చేసరికి. స్టేషన్ అయితే మొత్తం క్లీన్గా అయితే. ప్రజెంట్ టైం వచ్చేసరికి మీకు ఎగ్జాక్ట్లీ వచ్చేసరికి 9:20 అయితే అవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం సేలం జంక్షన్లో అయితే ఉన్నాం. సేలం జంక్షన్ అయితే ఇప్పుడే వచ్చింది ట్రైన్ వచ్చేసరికి. ఇంకొక 1:30కి అట్లయితే మనకి మధురైలో అయితే దింపింది ట్రైన్ వచ్చేసరికి. మీకు స్టేషన్ చూడొచ్చు మీకు బ్యాక్ సైడ్. గైస్ ప్రజెంట్ అయితే ట్రైన్ అయితే వచ్చేసరికి ఇప్పుడు మనకి టైం వచ్చేసరికి 10:40 అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఎండోర్ జంక్షన్లో అయితే ఉన్నాం రైల్వే స్టేషన్లో అయితే. ఇంకా ట్రైన్ అయితే బయలుదేరలేదు, చాలాసేపు నుంచి ఇక్కడే ఆగింది. మనకి దాదాపు ఒక 15 మినిట్స్ అయితే అవుతుంది, ఇంకా అయితే బయలుదేరలేదు మరి. గైస్ ప్రజెంట్ టైం అయితే 12:49 అయితే అవుతుంది. ఇది లాస్ట్ స్టాప్ అనమాట మనకి. దిండిగల్ స్టేషన్లో అయితే ఉన్నాం వచ్చేసరికి ట్రైన్ వచ్చేసరికి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీకు డైరెక్ట్ మధురై స్టేషన్ అయితే ఉంటుంది అనమాట మనకి. ఇంకా టికెట్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే స్లీపర్ క్లాస్ వచ్చేసరికి మీకు 550 రూపీస్ అయితే ఉంటుంది విజయవాడ నుంచి మనకి మధురై వరకు అయితే. మాత్రం ట్రైన్ అయితే కదిలిపోతుంది, ఎక్కేసాం. కాస్ట్ వచ్చేసరికి మీకు 550 రూపీస్ అయితే ఉంటుంది అనమాట మనకి స్లీపర్ క్లాస్ అయితే. మనకి ట్రైన్ అయితే చాలా ఆన్ టైమే నడుస్తుంది మనకి. ఫైనల్లీ అయితే ట్రైన్ అయితే మధురై అయితే ఒకరికి 1:46కి అయితే కరెక్ట్గా అయితే చేరిపోయింది. ఆన్ టైం అయితే వచ్చింది. కొంచెం ట్రైన్ అయితే మాత్రం ఎక్కడ కొంచెం డీలో ఒక 5-10 మినిట్స్ తప్ప ఒక ఆన్ టైం అయితే వచ్చింది అనమాట. ట్రైన్ వచ్చేసరికి మీకు స్టేషన్లోకి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ బయట నుంచే మనకి ఆటోస్ అండ్ బస్సెస్ కూడా అయితే మనకి టెంపుల్ దగ్గరికి అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు ఆటో ఎక్కైతే రావచ్చు. టెంపుల్ మొత్తం రెనోవేషన్లో ఉన్నట్టుంది మనకి. మొత్తం కర్రలు కట్టి కలరు పెయింటింగ్ వేస్తున్నారు, కలర్ వేస్తున్నారు మొత్తం. మనకి లాకర్స్ అయితే ఇటు సైడ్ ఉంటాయి అంట, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అయితే. ఇక్కడ మన లగేజ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లాకర్స్ ఉన్నాయి కదా వెనకాల. ఇక్కడ జనాలు కనిపిస్తున్నారు. అక్కడ లగేజ్ పెట్టేసి మనం టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ అయితే అవ్వచ్చు అనమాట. మనకి 3:30 నుంచి అయితే ఎంట్రీ అయితే ఉంటుంది. లోపల టెంపుల్లోకి అయితే వెళ్ళాలి. ఈవినింగ్ నుంచి అయితే ఉంటుంది అనమాట. 3 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి 4కి పంపిస్తారు అనుకుంటా టెంపుల్ లోపలికి అయితే. మనకి టోటల్గా మీకు దర్శనానికి ఎంత టైం పడుతుంది అనేది మొత్తం దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోపల అయితే ఉంటుంది, స్నానం చేసుకొని రావచ్చు ఫ్రెష్ అయ్యి అయితే.
రూమ్స్ కూడా అయితే ఉంటాయి మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే. చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మీకు మామూలుగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు ఫ్రెష్ అయ్యి అయితే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. గైస్ ఫైనల్లీ అయితే దర్శనం అయితే అయిపోయింది అనమాట. దర్శనం టైం నుంచి మాట్లాడుకుంటే దాదాపు మనకి 2 hours అయితే పడుతుంది దర్శనానికి అయితే. ఇంకా లోపల ఫుడ్ కూడా అయితే పెడతారు, అన్నదానం కూడా అయితే ఫ్రీగా. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది, చాలా ఒక 1.5 hour అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది ఫుడ్ కోసం అయితే. నాకైతే టోటల్గా నేను 4కి వెళ్తే ఇప్పటికైతే 7కి అయితే బయటకు వచ్చిన. కొంచెం తిరిగే ప్లేస్లు అలాంటివి చాలా ఉంటాయి లోపలికి. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట లోపల అయితే. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మాత్రం. ఫ్రీ దర్శనం అయితే ఇంత టైం అయితే పడుతుంది అనమాట, 2 hours అయితే పడుతుంది ఫ్రీ దర్శనం అయితే. మిగతా టైంలో ఎలా ఉంటుంది కానీ ఈ టైంలో అయితే మాత్రం మీకు ఇంత టైం అయితే పట్టింది అనమాట. మనకి నేను పోయింది వచ్చేసరికి మీకు February 12th అనమాట ఈ డేట్ అయితే పట్టింది. ఓవరాల్ గా చెప్పాలంటే మధురై టెంపుల్ వచ్చేసరికి మీకు చాలా బాగుంటుంది. లోపలైతే మొబైల్స్ అయితే అలౌడ్ లేదు కానీ చాలా పెద్దగా అయితే ఉంటుంది లోపల వచ్చేసరికి. తిరగడానికి చాలా ప్లేసులు అయితే ఉంటాయి లోపల మధురై టెంపుల్ లోపలకి అయితే. మీనాక్షి అమ్మవారు కోనేరు కూడా ఎంత ఉంటుంది, కోనేరు కూడా చూడొచ్చు మీరు. దాంతోపాటు మనకి ఇక్కడ మధురైలో చీరలు కూడా చాలా ఫేమస్ అనమాట. ఎవరైనా చూడాలని కూడా చీరలు కూడా కొనుక్కోవచ్చు ఇక్కడైతే. నెక్స్ట్ పార్ట్లో మీకు మధురై నుంచి రామేశ్వరం ఎలా వెళ్ళాలో చెప్తాను. ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. డైరెక్ట్గా టెంపుల్ దగ్గర 22 బాయిల స్నానం అయితే చేయాలన్నమాట. రామేశ్వరంలో రూమ్స్ కూడా మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇక్కడ 6 members రూమ్ అనమాట. ఈ టికెట్ తీసుకొని మనం డైరెక్ట్ లోపలికి అయితే వచ్చేయచ్చు. మనకి గైస్ ఇలా డైరెక్ట్గా లైన్లో వెళ్ళడమే. ఒక బకెట్ నీళ్ళు అయితే